పంచముఖేశ్వరుని వేయించాం, శివనామాలు రాయిస్తున్నాం. ఇప్పటికీ 3,50,00,000 నామాలు దాంట్లో నిక్షిప్తం చేయడం పుస్తకాలు శిరస్సులో వేస్తాం. పాదాల్లోకి వచ్చేస్తుంది. శిరస్సులో పెట్టాం బ్రహ్మరంధ్రంలో శివరాత్రి రోజున ఓపెన్ చేస్తాం. శివరాత్రి రోజు 11:40 రాత్రి. హాయ్ అండి. బీఆర్ఏ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలంలోని కొత్తలంక గ్రామం ఇది. క్రీస్తశకం 17వ శతాబ్దంలో కీర్తిశేషులు అనంత మృత్యుంజయ శాస్త్రి గారి వల్ల ఇక్కడ శివాలయం ఏర్పడిందని పెద్దలు చెప్తుంటారు. శ్రీ పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామి యొక్క ఈ ఆలయం దగ్గర వచ్చి ఉన్నాం మనం ఇప్పుడు. ఈ క్షేత్రాన్ని నవలింగ క్షేత్రం అని కూడా అంటారు. ఈ గ్రామాన్ని అయితే పూర్వం కుంతిలంక అని పిలిచేవారట. కాలక్రమేణా ఇది నవద్వీపం అయింది. ఈ ఆలయానికి ఎదురుగుండా నందీశ్వరుడు చూడండి, చాలా పెద్ద విగ్రహం. ఈ నంది అక్కడ చూపర్లకు చాలా అట్టహాసంగా కనిపిస్తుంది. ఈ శివ సంకల్పమస్తు అని చెప్పి ఇక్కడ బోర్డు పెట్టారు. అంటే శివరాత్రికి, అంటే కార్తీక మాసం నుంచి శివరాత్రికి వరకు ఇక్కడ ఈ శివనామాల జపాన్ని లిఖిస్తూ పుస్తకాలు అందరికీ అందజేస్తూ, ఇంతకుముందు వరకు అయితే 3,50,00,000 శివనామ స్మరణ లిఖితపూర్వక పుస్తకాలను ఇక్కడ నిక్షిప్తం చేయడం జరిగిందట. ఇప్పుడైతే ఈ శివరాత్రి లోపల మరో 1,50,00,000 ఈ శివనామ సంకీర్తనలు యొక్క లిఖితపూర్వకంగా వ్రాసినటువంటి నిక్షిప్తం చేయడానికి, శివరాత్రి రోజు చేయడానికి అయితే ఇక్కడ సిద్ధం చేస్తున్నారని చెప్పని ఈ యొక్క ఆలయ పూజారి గారు నేను చెప్పడం జరిగింది. శ్రీ పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయ గోపురం కానీ, ఈ ప్రాకారాన్ని కానీ వివిధ దాతలు ఇచ్చినటువంటి ఈ ఆలయానికి వారు ఇచ్చినటువంటి యొక్క పేర్లు అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఈ యొక్క మంటపం, ఈ మంటపంలో వివిధ రకాల విగ్రహాలతో పాటు శివలీలలు మొత్తం ఆలయం చుట్టూరా కూడా ఇక్కడ నిర్మించడం అనేది జరిగింది. ఈ నవలింగ క్షేత్రానికి కుంతిలంక నవద్వీపం, తర్వాత దీన్నే నవద్వీపం నుంచి కొత్త లంకగా పిలవడం అనేది ఈ గ్రామానికి జరుగుతుంది. ఈ ఆలయం ఎదుట చాలా ఎత్తైనటువంటి ధ్వజస్తంభం అయితే ఉన్నది. ఇక్కడ నిత్యం కూడా ఏవో ఒక రకమైన పూజలు, హోమాలు ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. ఈరోజైతే నవగ్రహాల పూజ ఇక్కడ జరుగుతుంది. ఈ నవగ్రహ ఆరాధన, హోమం, మంటప ఆరాధన, గణపతి పూజ, గణపతి హోమం, గణపతి ఆరాధన, గణపతి హోమం, నక్షత్ర ఆరాధన, సకల దేవతల పూజలు అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది. 32 రకాల గణపతులను ఆవాహనం చేసి 27 నక్షత్రాలకు కూడా అయితే పూజలు ఇక్కడ జరిపిస్తారట. శ్రీ పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామి 1986లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం అయితే జరిగింది. కాశీ విశ్వేశ్వరుడి దర్శనం తర్వాత ఈ బ్రహ్మేశ్వరుడిని దర్శనం చేసుకోవడం వల్ల నాలో ఒక ప్రేరణ అయితే కలిగింది. ఒక చైతన్యానికి, ఒక ప్రేరణకు, ఒక శక్తిగా ఇక్కడ ఈ యొక్క మహాదేవుడిని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. పర్వాలు మన సాంస్కృతిక చైతన్యపు జ్యోతి కిరణాలు. పర్వాలు జీవితంలో, జగత్తులో ఉల్లాసాన్ని, ప్రసన్నతను, గతిని, ఏకతను, నవ ప్రేరణను, వెలుగును వ్యాపింపచేశాయి. తద్వారా మన జీవన చేతనత్వం మేలుకుంటుంది. ఇక్కడ ఈ వచ్చే మహాశివరాత్రి పర్వదినానికి వీరు ఈ శివనామ స్మరణ చేస్తూ ఒక ఈ నిక్షిప్తం చేయడానికి, నామాన్ని లిఖితపూర్వకంగా నిక్షిప్తం చేయడానికి చాలా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటైతే చేస్తున్నారు. ఇంటింటికి ఈ పుస్తకాలని అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క శివనామ లిఖనంతో పాటు ఇక జనంలో ఇక్కడ ఒక ప్రేరణ కలిగిస్తూ, ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి, ఈ యొక్క భక్తిభావాన్ని పెంపొందించడానికి ఈ ఆలయానికి ఉత్తరం వైపున ఉన్నటువంటి చండీశ్వర స్వామి యొక్క మందిరం ఇది. శివ దర్శనానికి ముందుగా చండీశ్వరుని దర్శించి అనుమతి తీసుకోవాల్సిన ఎవరైనా ఇదే పంచముఖ లింగేశ్వరుటువంటి ఈ యొక్క ఒక అందమైన శివలింగాన్ని, దానిపైన పంచముఖాలతో కూడినటువంటి మహాదేవుని యొక్క శిరస్సులను ఉంచి
చాలా అందంగా ఇక్కడ షెల్టర్ కూడా దీని మీద నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడే శివనామ స్మరణ లిఖించినటువంటి పుస్తకాలని ఈ రాబోయే మహాశివరాత్రి రోజున నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే 1,50,00,000, అంతకుముందు అయితే 3,50,00,000 నిక్షిప్తం చేశారండి. అంటే మొత్తం 5 కోట్ల నిక్షిప్తం ఇక్కడ జరుగుతుంది. మొత్తం మీద ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క ఈ లింగం పైన కూడా ఈ మహాశివుని షడ్భుజాలతో షడ్బాహువులతో కూడినటువంటి విగ్రహం ఇక్కడ చాలా అందంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. షడ్బాహువులు కలిగిన శివుడు తపస్సు చేసుకుంటున్నట్టుగా ఇక్కడ ఈ విగ్రహం అయితే చాలా చక్కగా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ ఈ గోడల మీద అయితే కాలభైరవ స్వామి విగ్రహాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే అర్ధనారీశ్వరుల స్వామివారు, అలాగే హోమ ఏర్పాట్లు అయితే చాలా ఇక్కడ చురుగ్గా ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నాయి. వీరభద్ర స్వామి ఈ హోమ ఎదురుగుండా ఉన్నటువంటి ఈ విగ్రహం వీరభద్ర స్వామి, ఈ మురుమల్లో ఉన్నటువంటి వీరభద్ర స్వామి. అలాగే రామేశ్వర క్షేత్రం యొక్క రామలింగ ప్రతిష్టను కూడా ఇక్కడ చూపించడం జరిగింది. సీతాదేవి ఈ సైతిక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ట చేస్తుంది. అలాగే గంగా తోరణం, భగీరథుడు తపస్సు చేసి గంగామాతను భూమికి తీసుకొచ్చినటువంటి ఘట్టాన్ని ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఈ గణపతి హోమం ఇక్కడ జరుగుతుంది. నాకు కూడా పిలుపు వస్తుంది. ఇప్పుడు ఆలయం చుట్టూ షూటింగ్ అయితే పూర్తి చేశాను. సార్ గురుగారు నమస్తే అండి. నమస్కారం. ఈ కొత్తలంకలో శ్రీ పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామి క్షేత్రం గురించి నేనైతే చాలా విన్నానండి. చాలా మహిమ గల క్షేత్రం అని చెప్పని ఈ క్షేత్రం సందర్శించిన భాగ్యం నాకు ఈరోజైతే కలిగింది. ఈ క్షేత్రం గురించి వివరాలు అయితే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. గురువుగారు చెప్పు. ఊరు పేరు లేనివాడు శంకరుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిరామయుడు, నిర్వికారుడు అని. ఊరు పవిత్రత అవ్వచ్చు, నివాసం పవిత్రం అవ్వచ్చు, జీవనం పవిత్రం అవ్వచ్చు, కానీ పేరులో ఏమున్నదయ్యా అన్నాడు శంకరుడు. ఇది జాతర నా పేరు అయితే మీరు అడిగారు కాబట్టి మర్యాదగా చెప్పాలి కాబట్టి నా పేరు ప్రభాకర్ శర్మ. ఏమండి, మా దేవుడి పేరు పార్వతీ బ్రహ్మేశ్వర స్వామి. అవును సార్. ఈయన స్వయంభూ దేవుడు అని చెప్పక ఒక నానుడి పూర్వం స్వయంభూ దేవుడు. దీని చరిత్ర సింపుల్గా చెప్తున్నాను, చెప్పండి. కానీ ఈ స్వయంభవం ఎలా అయిందో మా పూర్వీకులు చెప్పిన మాటలే మీకు నేను చెప్తున్నాను. చెప్పండి. అగ్రహారం 350 గడప ఉన్న అగ్రహారం కొత్తలంక గ్రామం. 350 బ్రాహ్మణ అగ్రహారం, 350 గడప ఉంది. మొత్తం అన్ని బ్రాహ్మణులు, ఓన్లీ బ్రాహ్మణ అగ్రహారం. అలాంటి దాంట్లో ఒక బ్రాహ్మణుడు, ఆయన పేరు అనంత మృత్యుంజయ శాస్త్రి ఏదో ఆయన పేరు. ఆయన ఇక్కడే ఉండేవారు నివాసం. ఆయన ఇంట్లో కోపం వస్తే నడిచి కాశీ వెళ్ళిపోయేవాడు. కాశీలో విశ్వేశ్వరుని 10 సంవత్సరాల పాటు ధ్యానించి మళ్ళీ ఇంటి మీద మొక్కపోతే నడిపించేసేవాడు. 100 ఎకరాల భూస్వామి. ఆయన మూడోసారి కోపం వచ్చి వెళ్ళిపోయాడు. మూడోసారి వెళ్ళిపోతే 10 సంవత్సరాలు ఉంటాయి కాశీలో. ఇల్లు వాటిని ఏమక్కర్లేదు. అలాంటి వాడు మూడోసారి వెళ్ళారు. వైరాగ్య స్థితిలోకి వచ్చేసి దేహాన్ని వదిలేయాలని నిర్ణయానికి వచ్చారు. దేహాన్ని వదిలేయాలని నిర్ణయానికి వచ్చి భీష్మయాగాలు చేసేయాలి. ఈ శరీరాన్ని మనం వదిలేద్దాం అని చెప్పి గోదావరిలో గంగలోకి వెళ్ళి స్నానం చేస్తూ ప్రాణాలు వదిలేద్దామని 3 సార్లు మునిగిందారో మునిగిపోతాడు అన్నమాట. 3 సార్లు మునగాలని ఒకసారి మునిగాడు. ఇప్పుడు మీకు దర్శనమిచ్చిన లింగం చేతిలోకి వచ్చింది. చేతిలోకి వస్తే కాయం అంటే శరీరం. ఈ కాయాన్ని వదిలేయాలనుకుంటే వీళ్ళు లింగకాయ నాకెందుకని గెలిపెట్టాడు. కాశీలో అసిలో గెలిపెడితే వరుణలో పడింది. అంటే వరుణ అసి వారణాసి. అసీ నదిలో గెలిపెడితే వరుణలో పడింది. నదిలో దిగడం అంటే అక్కడ కాశీలో మాట్లాడారు. కాశీలో గోదావరి అన్నారు కదా. గంగా నదిలో గోదావరి అంటాం కదా మామూలుగా. మనకైతే గోదావరి గంగా నదిలో దిగుతా. ఓకే. రెండోసారి ప్రదర్శన చేసిన మళ్ళీ చేతిలోకి వచ్చింది. రెండోసారి ఇంకో దిక్కు పెట్టాడు, ఒక దిక్కులో కాకుండా. ఓకే. మూడోసారి చేతిలోకి వచ్చినప్పుడు చెవిలో శబ్దం వినపడింది. నీకు ఇంకా మరణయోగం రాలేదు అబ్బాయి, నీకు ఇంకా ఆయుష్ ఉంది. నన్ను పట్టుకెళ్ళి మీ ఊర్లో మీ తపస్సు అంతా కూడా దారపోసి ప్రతిష్ఠ చేయింది.
ఆహా. అప్పుడు ఆయన పానవాటం కొనుక్కుని ఆ లింగాన్ని దాంట్లో పెట్టుకుని భుజం మీద పెట్టుకుని నడిచి వచ్చేసాడు. ఆహా. ఆ. ఇంటికి వచ్చేటప్పటికి 3 మాసాలు 4 మాసాలు పడుతుంది. పీచు కట్టిన బట్టలతో బారిపోయిన బట్టలతో ఎకరారం ఈ భూమి అయింది. ఇదంతా పేక డొంకలు ఇవన్నీ ఉంటే చెరిపేసి ముందర శంకరను పెట్టి 4 గిటకలు పెట్టి అప్పుడు గుడి కట్టారు. అలాగండి. అలాగా ఉద్భవించినటువంటి 350 సంవత్సరాల పూర్వం సుమారు ఉంటుంది. దీనికి 350 సంవత్సరాలు 300 సంవత్సరాలు మారు తెలిసిన 350 సంవత్సరాలు పూర్వం ఆలయం. ఇది 3వసారి ఇది రీప్లాస్టింగ్. మూడోసారి గర్భం మూలాలు అప్పుడు దాదాపు 16-17 శతాబ్దాల్లో నాటి 17వ శతాబ్దం అనుకోండి. 17వ శతాబ్దంలో ఆలయం అని మా పెద్దలు చెప్పి మా తండ్రి గారి దగ్గర నుంచి. అంటే ప్రతిష్ట అయితే ఎవరు చేస్తుంటారు స్వామి? అది దేవతా ప్రతిష్ట అని బ్రాహ్మణులు చేశారు. దేవతా ప్రతిష్ట అని అందుచేతనం ఇది స్వయంభవలింగంగా. ఇది నవలింగ క్షేత్రము. నవలింగ క్షేత్రం అంటారు దాన్ని. మధ్యలో బ్రహ్మేశ్వర స్వామి మల్లేశ్వర స్వామి అటు ఇంకో ఈశ్వరుడు ఉన్నాడు. అంటే ఆ విగ్రహం ఉన్నది. అటుకేసి కూడా ఒక ఆలయం ఉంది చిన్నది. మల్లేశ్వర స్వామి ఇంకో ఆలయం కూడా ఉందా? ఇంకో ఆలయం ఉంది. ఇది పశ్చిమాభిముఖం. ఇది పశ్చిమాభిముఖం. తూర్పు ముఖం. ఓకే. అది తూర్పు ముఖం. దీనికి నవలింగ క్షేత్రం అంటే తూర్పుని కాశీ విశ్వేశ్వరుడు, కేశనకురు వ్యాసేశ్వరుడు, తూర్పుని వ్యాసేశ్వరుడు, కాశీ అంటే కేశనకురు తూర్పుని, ఆగ్నేయంలో కొండలేశ్వరుడు, దక్షిణంలో అయినాపురం పేరు సోమేశ్వరుడు, నైరుతిలో ముమ్మడివారం ఆయన పేరు సూర్యేశ్వరుడు, పశ్చిమంలో ముక్తేశ్వరుడు, ఆగ్నేయం దగ్గరికి వచ్చేటప్పటికి కుమనాపల్లి అని చెప్పి కోడేశ్వరుడు, ఉత్తరంలో అన్నంపల్లి ఆయన పేరు గౌతమేశ్వరుడు, ఈశాన్యంలో మురమల్ల వీరేశ్వరుడు. ఈ 8 లింగాలు మయంగా ఈయన నవలింగ క్షేత్రం అని చెప్పి. ఇది కొత్త లంక కాదు, కుంతి లంక పూర్వం. చెప్పిదండి కుంతి లంక అసలు. దీన్ని నవద్వీపము అని పేరు పెట్టారు. నవ అంటే కొత్త, ద్వీపం అంటే లంక అని. అలా కొత్త లంకగా మారింది. ఇక్కడ అందరూ క్షేత్రాలు ఉన్నారు. మయంగా శంకరుడు, ఆగ్నేయ గ్రామదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు, దక్షిణంలో గ్రామదేవత సత్యనారాయణ స్వామి, నైరుతిలో గ్రామదేవత అశ్వముఖి క్షేత్రం, పశ్చిమంలో గ్రామదేవత రామాలయం, నైరుతిలో గ్రామదేవత వలియాబాబా బాబా గారు, అలాగా ఉత్తరంలో గ్రామదేవత వీరభద్రుడు. ఇలా అన్ని క్షేత్రాల మయంగా శంకరుడు ఉన్నాడు. చెప్పుకుంటూ వెళ్తే పరమ పవిత్రమైన క్షేత్రం. అందుచేతనం పార్వతి బ్రహ్మేశ్వర స్వామి. ఇక్కడ శివలీలలు అని చెప్పి ఇవన్నీ కూడా శివలీలలుగా వేయించడం జరిగింది. అక్కడ శివకోటి పీఠం శివరాత్రి నాడు శివకోటి పీఠం పంచముఖేశ్వరుని వేయించాం. శివనామాలు రాయిస్తున్నాం. ఇప్పటికీ 3,50,00,000 నామాలు దాంట్లో నిక్షిప్తం చేయడం పుస్తకాలు. లోపల అండి, ఇక్కడ కాదు, అక్కడ ఈశాన్యంలో చూడండి పీఠం, ఈశాన్యం పీఠం. శిరస్సులో వేస్తాం, పాదాల్లోకి వచ్చేస్తుంది. శిరస్సులో పెట్టాం బ్రహ్మరంధ్రంలో శివరాత్రి రోజున ఓపెన్ చేస్తాం. శివరాత్రి రోజు 11:40 రాత్రి వేస్తూ ఉంటాం. శివకోట పుస్తకాలు రాస్తూ ఉంటారు మాకు ఇక్కడ. 1,40,00,000 నిరుడు, 1,40,00,000 ముందరేడు, కోటి నామాలు ముందరేడు రాసాం. ఈ సంవత్సరం 1,50,00,000 రాస్తున్నాం. ఇది కూడా శివరాత్రి రోజున వచ్చి వేస్తారు. ఇది క్షేత్రం. అంటే ఇప్పుడు కార్తీక మాసం నుంచి శివరాత్రి వరకు బయట ఫ్లెక్సీ చూసాము. అది కార్తీక మాసం జరుగుతున్నాయి స్వామి. కార్తీక మాసం లగాయితీ శివరాత్రి వరకు కూడా ఈ ఇంటింటికి పుస్తకాలు వెళ్ళిపోయాయి. వాళ్ళు శివనామం లిఖిస్తూ ఉంటారు. ఉచ్చరిస్తూ లిఖించాలి, లిఖించాలి. అలాగే ఒక మనిషికి 1,00,000 నామాలు. ఒక మనిషికి 1,00,000 నామాలు. ఒక పుస్తకం 1,00,000 నామాలు. ఒక పుస్తకం ఒక్కొక్కటి చాలా 150 పుస్తకాలు వెళ్ళాయి బయట. 150 పుస్తకాలు కూడా లిఖింపబడతాయి. అవన్నీ కూడా ఆ వేళ పట్టుకొస్తారు. వాళ్ళందరి చేత పూజలు చేయించి వాళ్ళందరి చేత వేదికలేదు. దీనికి ఏ విధమైన పుస్తకాలకు రుసుము లేదు, పూజకి రుసుము లేదు, ఏ పూజకి రుసుము లేదు. ఇది ఎవరు మొదలు పెట్టారో వారే పూర్తి చేయాలండి. ఎవరు మొదలు పెట్టారో వాళ్ళే పూర్తి చేయాలి. అది మీకు తెలిసిన విషయం. ఎవరు మొదలు పెట్టారో వాళ్ళే పూర్తి చేయాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి. అంతే కదా. ఈరోజు జరిగే పూజ సెషన్ గురించి చెప్పండి సార్. వీరు నాకు ఆప్త మిత్రులు అయినాపురం
అయినాపురం ఆప్తమిత్రుడు నేను చెప్తానండి. అయ్యల శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్ గారు, నా అనురాధ దంపతులు, వారి జ్యేష్ఠ కుమార్తె ఈ అమ్మ నాగ పూజిత, ఈవిడ భర్త పేరు కృష్ణ పవన్. ఓకే. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం విదేశంలో దుబాయ్లో ఉంటున్నారు. అయినాపురంలో మంచి ఎడ్యుకేషన్. వాళ్ళ అమ్మగారు వారి ఆయన పేరు అయ్యల నారాయణరావు గారు, శ్రీమతి నాగమణి. ఓకే. కావున రెండో కుమార్తె డాక్టరు, ఈవిడ పేరేంటి శివాని, డాక్టర్ చదువుతున్నాం. శివానిగా చెప్తున్నా. వీళ్ళందరూ కూడా ఆగమ పండితులు. ఎక్కడ? శ్రీకాకుళం. అందుచేతన మీ ప్రయత్నానికి పరమేశ్వరుడు కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాం. కుమార శర్మ, సత్యనారాయణ శర్మ భీమనపల్లి, కుమార శర్మ ఇందాక మీతో మాట్లాడాడు, ఆయన సన్నవిల్లి, ఆయన దేవగుప్తం, ఆయన పేరు ఏ శర్మ? ఆయన సుబ్రహ్మణ్య శర్మ దేవగుప్తం. శ్రీనివాస శర్మ ఎక్కడ ఉన్నాడు? ఆయన శ్రీనివాస శర్మ గారు, ఆయనది అమలాపురం. వీళ్ళందరూ కూడా దేవాలయాల అర్చకులే. మీ ప్రయత్నానికి విజయం కావాలని కోరుకుంటున్నాం. పూజ ఏంటంటే నవగ్రహ ఆరాధన, నవగ్రహ హోమం, గణపతి హోమం, గణపతి మండపారాధన, నక్షత్ర మండపారాధన, సకల దేవతా మండపారాధన. ఒక్కొక్క గ్రహం స్వామి, ఇవన్నీ కూడా గ్రహాలు. ఇవన్నీ కూడా గ్రహాలు. సూర్యగ్రహం, చంద్రగ్రహం, అంగారక గ్రహం, బుధగ్రహం, బృహస్పతి గ్రహం, శుక్రగ్రహం, శనీశ్వర గ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం. కాకపోతే ఇక్కడ నా 32 గణపతులతో ఇవి ఆవాహన చేసి జరిగింది. సకల దేవతలు దీని మీద ఆవాహన చేసి జరిగింది. 27 నక్షత్రాల ఆవాహన చేయడం జరిగింది. నవగ్రహాలను ఆరాధన చేయడం జరిగింది. వీటినన్నింటినీ పూజ చేయడం జరుగుతుంది. తదనంతరం హోమం చేయడం జరుగుతుంది. ఇది మా కార్యక్రమం. నిరంతర సేవకుండా మాత్రమే. అది స్వామివారి నిరంతర సేవకుండా మాత్రమే. సేవకుడిగానే మమ్మల్ని చూడమని మనీ కోరి ప్రార్థిస్తాం. మీ యొక్క ఆశీర్వచనంతో మా ఛానల్ అయ్యన్నార్ మిత్ర తెలుగు స్వామి నా ఛానల్ పేరు. వారి ఇంటి పేరులో కూడా అయ్యా ఉంది, మీరు ఇంట్లో పేరు కూడా అయ్యా ఉంది. అయ్యా మీరు భయ్యా శభాష్ అయ్యా. నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మనం శుక్రుడి దగ్గర ఆగిపోయాం. శనీశ్వరుడి దగ్గర ఎక్కడ? శుక్రుడు కావాలి. శనీశ్వరుడు ఇక్కడ. శుక్రుడు కావాలి. శుక్రగర దేవతాభ్యో నమః. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. నా ఛానల్ పేరు అయ్యన్నార్ మిత్ర. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.